ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. ఫార్ములా ఈ రేస్ కేసులో మన కేటీఆర్ గారికి సుక్కెదురైందండి. ఎందుకంటే గవర్నర్ విచారణకు అనుమతిస్తూ లేఖ కూడా రాశారు. ఎందుకంటే ఈ ఫార్ములా రేస్ కేసులో ఇంతకుముందు మనం జరుగుతున్నట్టు కొన్ని నిబంధనలకు విరుద్ధంగా దీన్ని జరిపారని అనేది కూడా మనకు తెలుస్తుంది. ఈ ఫార్ములా రేస్ కేసులో చూసుకుంటే ఒక్కొక్కటి పరిస్థితి చాలా విషయాలన్నీ కూడా బయటపడుతున్నాయి. ఈ ఫార్ములా రేస్ కేసులో కేటీఆర్ గారు ఏమంటున్నారంటే ఏమీ జరగలేదు, ఇదంతా అబద్ధము అనేది కూడా చెప్తున్నారు. కానీ కొంత అధికారుల మటుకు దీంట్లో ఇది కొంచెం నడిచింది, దీని పరిస్థితి ఏమని ఒకసారి మనం చూసుకుంటే ఈ ఫార్ములా రేస్ కేసులో ఇది మన గవర్నర్కు అనుమతి ఇస్తూ కూడా గవర్నరు అనుమతి చేశారండి. కేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమతి గారు ఇచ్చారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో 2 రోజుల కిందటే గవర్నర్ గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీని అమౌంట్ ఏమిటంటే 54,88,00,000 హెచ్ఎండిఏ నిధులు నిబంధనలకు విరుద్ధంగా ఫార్ములా ఈ ఆపరేషన్కు బదిలీ అయ్యారనే ఆరోపణలు. గవర్నర్ అనుమతి నేపథ్యంలో ఈ కేసులో ఛార్జిషీటు వేసేందుకు మార్గం సుగమమైంది. ఇది చూసుకుంటా పోతే ఈ పరిసరాలు చూసుకుంటే ఇది చాలా జరిగింది. ఏమిరంటే ఈ కేసు నేపథ్యం ఏమిరంటే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2022 ఫిబ్రవరిలో హుస్సేన్ సాగర్ వద్ద ఫార్ములా ఈ కార్ రేసు నిర్వహించారు. అయితే ఈ రేసు నిర్వహణ కోసం బ్రిటన్కు చెందిన ఫార్ములా ఈ ఆపరేషన్ హైదరాబాదుకు చెందిన గ్రీన్కో సిస్టర్ కంపెనీ వాళ్ళతో ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇది 2022 అక్టోబరు 25న త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం మేరకు హుస్సేన్ సాగర్ పరిసరాల సీజన్లో 9, 10, 11, 12 నిర్వహణ కోసం ట్రాక్ నిర్మాణాలతో సహా ఇతర మౌలిక సదుపాయాలను కల్పించాలి. 2023 ఫిబ్రవరి 11న సీజన్ 9 నిర్వహించారు. అయితే వివిధ కారణాలతో ఈ మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ ఫార్ములా ఆపరేషన్ చెల్లించాల్సిన డబ్బు చెల్లించకపోవడంతో కార్ రేసు నిలిపేస్తున్నట్లు ప్రభుత్వానికి సంస్థ సమాచారం అందించింది. ఇది ఏమిటంటే ఈ ఛార్జ్షీట్ వేసేందుకు ఏసీబీ అధికారులకు అవకాశం చిక్కినట్లయింది. ఈ కేసులో A2గా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పైన ఆరోపణలున్న నేపథ్యంలో అందుకు కేంద్రం సిబ్బంది శిక్షణ వ్యవహారాలకు శాఖ అనుమతి తప్పనిసరి. ఈ అనుమతి వస్తేనే ఈ కేసులో ఛార్జ్షీట్ ప్రక్రియ వేగవంతం అవుతుందని ఏసీబీ అధికారులు అంటున్నారు. ఇది మనం చూసుకుంటే ఇంకా ఏమి ఈ ఫార్ములా ఈ నిబంధనలకు చెల్లుచీటి అనేది మనకు తెలుస్తుందంటే సంచలనం సృష్టిస్తున్న ఈ ఫార్ములా రేసు నిర్వహణ అంశంపై అవినీతి నిరోధక జరిపిన దర్యాప్తుల్లో మరెన్నో అంశాలు వెలుగులోకి వచ్చాయి. రేసు నిర్వహించాలన్న ఆలోచన వచ్చినప్పటి నుంచి రెండోసారి నిర్వహణ బాధ్యత తలకెత్తుకొని నిధులు మంజూరు చేసే వరకు ఏ దశలోనూ నిబంధనలు పట్టించుకోలేదని దీన్ని తీవ్రమైన అంశంగానే పరిగణించాలని ఉంటుందని ఆరోపించారు. మన కేటీఆర్ గారు ఏం చెప్తారు, నాకేం సంబంధం లేదు అని అంటున్నారు. ఎలక్షన్ టైంలో అతనికి సంబంధం లేని విషయాల్లో కూడా ఈ డబ్బులు చేశారని అనేది తెలుస్తుంది. ఇది ప్రతి చోట ఉల్లంఘనే. ఈ ఖర్చు అంతా ఒక రేసు నిర్వహణ కోసమే అన్నట్లు నోట్ ఫైల్లో చిత్రీకరించారు. వాస్తవానికి మొత్తం 3 సీజన్ల నిర్వహణకు ఈ ఖర్చు వర్తిస్తుంది. అలాంటప్పుడు క్యాబినెట్ ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది. క్యాబినెట్ అవసరం లేకుండా ఉండేందుకే నోట్ ఫైల్పై కేవలం ఒక రేసు నిర్వహణ కోసమని పేర్కొన్నారు. ఇట్లా మన కేటీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు అన్నీ తానే నిర్వహించారు. తానే ముఖ్యమంత్రిగా నిర్వహించారు. కేసీఆర్ గారు ఉన్న అధికారాలను కూడా మన కేటీఆర్ గారే దగ్గరుండి అన్నీ చేసుకున్నారు. ఈ ఫార్ములా ఈ నిబంధనలకు చెల్లుసీటు ఏర్పడింది. ఇతను చేసిన వ్యవహారాలు మనం చూసుకుంటా పోతే చాలా ఉన్నాయి. ఎందుకంటే ఈ ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకునింది. ఈ కేసులో A1గా ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎమ్మెల్యే కేటీఆర్ను
విచారేందుకు రాష్ట్ర గవర్నర్ గురువారం అనుమతి ఇచ్చారు. ఈ మేరకు ఈ కేసుకు సంబంధించి ఏసీబీ అధికారులు ఇప్పటికే పలుమార్లు కేటీఆర్ను ప్రశ్నించారు. ఈ క్రమంలో కేటీఆర్ ఇతర నిందితులపై ఛార్జిషీటు దాఖలు చేయడానికి ఏసీబీ అధికారులకు సన్నాహాలు ప్రారంభించారు. నేడు మంత్రి హోదాలో నిర్ణయాలు తీసుకున్న కేటీఆర్ను విచారించేందుకు అనుమతించాలంటూ ఏసీబీ మనం చూసుకుంటా పోతే ఈ ఇతని సెప్టెంబర్ 9న రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్కి పంపింది. దీనిపై న్యాయ నిపుణులు సలహాలు తీసుకున్న గవర్నర్ తాజాగా ప్రాసిక్యూషన్కు అనుమతి ఇచ్చారు. ఈ కేసులో A2గా ఉన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ప్రాసిక్యూషన్కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ కూడా అనుమతించేవాళ్ళు. దీనిపై ప్రభుత్వం ఇప్పటికే లేఖ రాసింది. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన విజిలెన్స్ కమిషనర్ అరవింద్ కుమార్ విచారణకు అనుమతి ఇచ్చారు. ఇంకా DOPT అనుమతి కోసం ఏసీబీ అధికారులు ఎదురు చూస్తున్నారు. ఈ కేసులో A3గా ఉన్న మాజీ చీఫ్ ఇంజనీర్ BLN రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి కావడంతో ఆయన విచారణకు విజిలెన్స్ అనుమతి సరిపోతుంది. ఫార్ములా ఈ రేసుకు సంబంధించి గత ఏడాది ఏసీబీ కేసు నమోదు చేసిన తర్వాత ఈడీ సైతం మనీ ల్యాండింగ్ కేసులో కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించింది. ఈ కేసులో చూసుకుంటే కేటీఆర్ గారు అన్నీ తానే నిర్వహించారు. ఈ అనేక సాక్ష్యాధారాలు సేకరించారు. కేటీఆర్ ప్రమేయంతోనే చెల్లింపులు జరిగాయని నిర్ధారించుకున్న అధికారులు సెల్ ఫోను ట్యాబ్ను అప్పగించాలంటూ నోటీసులు ఇచ్చారు. ఫోన్ ఇవ్వడాన్ని నిరాకరిస్తూ కేటీఆర్ ఏసీబీకి లేఖ రాశారు. కేటీఆర్ తదితరులపై ఏసీబీ అధికారులు గత ఏడాది డిసెంబర్ 19న కేసు నమోదు చేశారు. సాక్ష్యాధారాలు సేకరించి ఏసీబీ త్వరలోనే కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేయనున్నది. కేటీఆర్ తదితరులపై నమోదైన సెక్షన్లు బెయిల్కు ఈలు లేవని కావడంతో ఆయన అరెస్టు చేస్తారన్న ప్రచారం కూడా జరుగుతుంది. ఈ ఫార్ములా కేసులో కేటీఆర్ని విచారించు గవర్నర్ అనుమతించడంపై బీఆర్ఎస్ నేతలు కొంతమంది స్పందించారు. ఏమంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అయినాయి, కాంగ్రెస్ బీజేపీ ఒకటే అయినాయి అనేది కూడా వాళ్ళు చెప్తున్నారు. ఈ పార్టీ నేతలు సురేష్ రెడ్డి, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్ రెడ్డి, రవిచంద్ర, కన్నె ప్రభాకర్, ఎర్రోల శ్రీనివాస్, దోసా శ్రీనివాస్ తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగొడుతున్న కేటీఆర్ గొంతు నొక్కాలను కాంగ్రెస్ కుట్రలు చేస్తుందన్నారు. ఏసీబీ విచారణకు గవర్నర్ అనుమతి తెలపడంతో కాంగ్రెస్ బీజేపీ కలిసి బీఆర్ఎస్పై చేస్తున్న కుట్ర అని తేలినట్లుందని చెప్పారు. ఇదేనండి మన కేటీఆర్ గారి మీద ఈ ఫార్ములా ఈ రేస్ కేసు సంబంధించిన వివరాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి.